జై శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే పంచపాత్రల గురించి మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలనిపించింది. అయితే పంచపాత్రలు ఎలాంటి పంచపాత్రలు కొనుక్కోవాలి, పంచపాత్రలు ఎలా అమర్చుకోవాలి, పంచపాత్రలు ఎన్ని ఉండాలి, అవి ఎలా వాడాలి అనేది కొంచెం డౌట్ ఉంటది కదా! సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇంతకు గతంలో ఎవరి వీడియోలైనా చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటది. సో, నేనేంటంటే నా దగ్గర ఉన్నవి నేను గత 2 ఏళ్లుగా నేను వాడే పూజా సామాగ్రిది. సో, సమాషణం తీసుకోక ముందు నుంచి నేను చెప్పాను గత వీడియోలో ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పున్నాను. ఎందుకంటే నేను సమాషణం ఎప్పుడైతే తీసుకుంటానని ఫిక్స్ అయిపోయానో అప్పుడే నేను పంచపాత్రలవి తీసుకొని ఈ తిరువారాధన మొదలుపెట్టాను. సో, దానికి ముందు నుంచి నాకు ఇవి 2 పాత్రలు ఉండేవి. తర్వాత ఎప్పుడైతే సమాశ్రయణం తీసుకుంటాను అనుకున్నానో అప్పుడు ఈ పంచపాత్రలు తీసుకున్నాను. సో, ఇవంతా వివరిస్తాను ఈ వీడియోలో చూస్తే మీకు పంచపాత్రలు ఎలా అమర్చుకోవాలి ఈజీగా, అదేవిధంగా ఎలాంటివి కొనుక్కోవాలి, ఎలాంటివి కొనుక్కుంటే బెస్ట్ ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతది. సో, అయితే ఇప్పుడు మీకు ఇవన్నీ పంచపాత్రలు అంటే పంచపాత్రలు అంటే 5 పాత్రలు ఉండాలి. ఈ 5 పాత్రలు ఎలా అమర్చుకోవాలి అంటే ఇక్కడ చూడండి. ఇది పెరుమాళ్ పెట్టి కదా! పెరుమాళ్ ఇక్కడ ఉన్నారనుకోండి ఎదురుగా. ఇక్కడ పెరుమాళ్ పెట్టి మీకు కనిపిస్తుంది కదా! పెరుమాళ్ ఎదురుగా ఉన్నారు అనుకుందాం. సో, పెరుమాళ్ ఎదురుగా ఉన్నప్పుడు పెరుమాళ్ళని ఎదురుగామని ఈ బాక్స్ పెట్టుకుంటాం మనం. ఇది పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటదంటే, ఈ పంచపాత్రలు ఉన్నాయి కదా! ఇది స్వామివారి హస్తం కడగడానికి హస్తయో హర్ఘ్యం సమర్పయామంటాం కదా! సో, దానికి వాడడానికి ఇందులో జలం పోసుకుంటాం. దీనికి మా స్వామి పెరుమాళ్ళు హస్తం కడగడానికి మన స్వామి ఇంగో రావయ్య చేతులు కడుక్కో అని చెప్పి మనం అర్ఘ్యాన్ని ఇస్తాం ఫస్ట్ వైష్ణవ సాంప్రదాయంలో. అర్ఘ్యాన్ని ఇవ్వడానికి ఈ పాత్రలో వాటర్ తీసుకుంటాం మనం. సో, అవి ఎలా చూపించాలి అంటే సో, ఇది శుద్ధోదయ పాత్ర అంటారు. ఇది ఇక్కది మన వైపు ఉన్నది. సో, దీంట్లో పెట్టుకుంటాం. సో, దీన్ని శుద్ధి చేసిన తర్వాత పెరుమాళ్ళకి ఇలా చూపించడానికి ఇది వాడుకుంటాం అన్నమాట. అయితే ముందు ఇట్లా జలం ఎలా నింపుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా! ఒక పాత్ర ఇది ఒకటే ఉంచుకోండి. 2 ఇలాంటి 2 సెట్లుంటే ప్రాబ్లమ్ లేదు. కుదిరినప్పుడు ఒక్క సెట్ ఉన్నా ఈ మంచిదనమాట. ఆహ్, అయితే దీంట్లో ఇది కావేరి పాత్ర అంటాం. అంటే మనం జలాన్ని తెచ్చుకుంటాం. వేరే పెద్ద చెంబుతోనో, బిందెతోనో మనం జలాన్ని తెచ్చుకుంటాం కదా! దీనిలో నింపుకుంటాం. దీంట్లో నింపుకున్న తర్వాత దీంట్లో తులసి దళం ఏస్తాం. దీంట్లో తులసి దళం ఏసి నారాయణ మంత్రం ఏదైతే ఉందో మనకి అష్టాక్షరి, అష్టాక్షరి జపించి, అష్టాక్షరి జపించిన తర్వాత ఆ జలం ఏదైతే ఉందో ఆ జలాన్ని ఈ స్పూన్ ఉంది కదా! ఈ ఉద్ధరణితో ఇందులో చుక్క, ఇందులో చుక్క, ఇందులో చుక్క, ఇందులో చుక్క, ఇందులో చుక్క కొద్దిగా ఏసి అలా కలుపుతాం. కలిపిన తర్వాత ఈ అన్నిట్లో తీర్థం పొడి ఎయాలి. ఓకే. అర్థమైంది కదా! తీర్థం పొడి అంటే పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి. సో, ఇవన్నీ దంచిన పొడి ఏదైతే ఉందో ఆ పొడి కొంచెం యేసుకుంటాం. తర్వాత అన్నిట్లో తులసి దళాలెయ్యాలి. ఓకే. తులసి దళాలెయ్యాలి. నేను చూపించట్లేదు ఆరాధన చేయట్లేదు కాబట్టి నార్మల్‌గా చూపిస్తున్నాను. సో, ఇది అన్నిట్లో తులసి దళాలెయ్యాలి. ఏసిన తర్వాత అప్పుడు ఇది కావేరి పాత్ర. సో, దీన్ని పక్కన పెడదాం. తర్వాత దీని గురించి వివరిస్తాను మీకు. ఈ పంచపాత్రల జలం ఏదైతే ఉందో ఇవన్నీ మంత్రపూరితమైన జలం ఇది. సో, దీంట్లో ఆల్రెడీ మంత్రం ఉంది కాబట్టి పెరుమాళ్ళకిస్తాం. అప్పుడు ఏం చేయాలి? చక్కగా స్వామి ఇదిగో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని స్వామికి చూపించి, మనం వేరే దాంట్లో ఏసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఒక చెంబు పెట్టుకోవాలన్నమాట. ఏదో చెంబు లాంటిదో, గ్లాసో ఏదన్నా వాడుకోండి. ఇది మనం అంటే స్వామికి చూపించిన తర్వాత ఇందులో ఏసుకుంటాం మనం. ఓకే. ఇది పదగ్రహ పాత్ర అంటారు. సో, ఇలా పెరుమాళ్ళకి ఒకసారి చూపించి దాన్ని ఇలా పెట్టేస్తాం. ఇందే ఏస్తాం. ఆ వాటర్ చూపించిన వాటర్ ఇందేస్తాం. తర్వాత మళ్ళీ దీన్ని శుద్ధోదయ పాత్రలో శుద్ధి చేసుకోవాలి. తర్వాత అర్ఘ్యానికి ఒకసారి ఇస్తాం. మనం పాద్యానికి 2 సార్లు ఇస్తాం. ఇందులోంచి ఇలా తీసి ఇందేసి మళ్ళీ కడిగి ఇలా స్వామికి చూపించి ఇలా ఏస్తాం. ఓకే. ఇలా ప్రతిసారి ఇందులో శుద్ధి చేయాలి. ఒకసారి స్వామికి చూపించాము అంటే మళ్ళీ శుద్ధి చేయాల్సిందే. తర్వాత ఇందులో ఉన్న జలాన్ని తీసి స్వామికి 3 టైమ్స్ అర్ఘ్య ఆచమనేస్తాం. ఇలా తీసి మళ్ళీ స్వామికి చూపించి, మళ్ళీ ఇందులో యేసుకొని, మళ్ళీ ఇందులో శుద్ధి చేసి, మళ్ళీ ఇలా స్వామికి చూపించి, మళ్ళీ ఇందులో యేసుకొని ఇలా శుద్ధి చేసుకోవాలి. ఓకే. ఇందులో ఎప్పుడు కొంచెం ఫస్ట్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, నేర్చుకునే ప్రాసెస్‌లో తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా పెరుమాళ్ళు ఏం కోపగించుకోరు. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మీకు పంచపాత్ర ఎలా అమర్చుకోవాలి, తర్వాత ఇవి మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు ఎలాంటి పాత్రలు తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ ఉద్ధరణిలు కూడా నన్నడిగితే ఆహ్, ఇలా చూడండి. ఇది మీడియము. ఇది ఎడమ చేతిలో ఉన్నది మీడియము. ఇదైతే కొంచెం పర్వాలేదు. ఇది బెటర్ అనమాట. ఇది నేను వాడుకునేది. నాకు తెలియక నేను వాడేసుకున్నాను. స్టార్టింగ్ నుంచి ఇదే నేను ఒక గత 3 ఏళ్లగా ఇదే వాడుతున్నాను. ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి 2 పెద్దవి. తర్వాత జలం కూడా తక్కువొస్తాయన్నమాట. ఇది చిన్నది, ఎక్కువ జలమొస్తాయి. ఇవి దానికి కరెక్ట్ ఇమిడిపోయి ఉంటుంది దాంట్లో. సో, ఇలా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా తీయగానే జలం ఎక్కువొస్తుంది. స్వామికి చూపించడానికి మనసు సంతృప్తిగా ఉంటది. సో, కాబట్టి మీరు ఉద్దరణి కొనేటప్పుడు ఇలాంటివి ఇలా లోతుగా ఇక్కడ కన్నం ఉంది కదా! ఇలా లోతుగా ఉన్నది తీసుకోండి. నన్నడిగితే రాగివే తీసుకోండి అని చెప్తాను. చూడండి నావి ఎక్కడ డైలీ మనం వాడతాం కాబట్టి మచ్చలు, మరకలేమి ఉండవు. మన మెయింటెనెన్స్‌ని బట్టి ఉంటాయి. చాలా బావుంటాయి. నన్నడిగితే రాగే బెటర్. సో, మిగతా ఆటిని చూడండి. నావన్నీ కూడా అలానే ఉంటాయి. ఎప్పటినుండో వాడుతున్నాను.
సో ఇది కూడా 3 ఇయర్స్ అయిపోతుంది. 2022లో ఎప్పుడో తీసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలానే ఉంది. సో మనం డైలీ వాడతాం కాబట్టి మెయింటెనెన్స్‌కి అయితే నాకు రాగే బెటర్ అనిపిస్తుంది ఈ ఇత్తడి కన్నా. సరే, ఇక పంచపాత్రల విషయానికి వచ్చేసరికి ఏం తీసుకోవాలి అంటే ఇలాంటి చెంబులు తీసుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. సో ఇలాంటివి తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇవి నాకు ఎంత 650 ఎంతో పడింది. పంచపాత్రలు 5 కలిసి 650 పడింది. సో ఇలాంటివి ఇలాంటి కంచులో ఇలాంటివి ఉంటాయి. ఈ మోడల్‌లో ఈ ఈ మెటీరియల్ ఈ మోడల్‌లో ఉంటాయి. అవి చాలా బావుంటాయి. ఎందుకు అవి బావుంటాయి అంటున్నానంటే మనం క్లీన్ చేస్తాం కదా! క్లీనింగ్ చేసేటప్పుడు మన ఈజీ అవుతదనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక ఐటెమ్ వాడేటప్పుడు అది షోకేస్‌కి గాకుండా మనం వాడుకోవడానికి ఎలా ఉంటది? అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు? సో, మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు అది ఎలా కడగడానికి కానీ, వాడుకోవడానికి గానీ, సర్దుకోవడానికి గానీ ఎలా ఉంటదని 4, 5 సార్లు ఆలోచించి తీసుకోండి. చాలామంది ఇలాంటివి తీసుకుంటారు. సో, ఎవరి అభిప్రాయం ఆళ్ళది. ఎవరి ఇష్టం ఆళ్ళది. సో, నన్నడిగితే పర్సనల్‌గా ఈ మోడల్‌లో తీసుకోవడం మంచిది. సరే, ఇందాక ఈ ఈ పాత్ర గురించి చెప్పలేదు కదా మీకు. ఇప్పుడు చెప్తాను. సో, మన తిరువారాధన అంతా అయిపోయింది. స్వామికి ఆరాధన అంతా చేసేసాము. ఆహ్, కోయిలాల్వారు తలుపులు మూసేస్తాం. అప్పుడు దీంతో ఈ ఈ కంప్లీట్‌గా ఇదేదైతే ఉందో దీన్ని ఇలా బయటికి తెచ్చేసుకుంటాం మన ఇంట్లో, మన పూజా మందిరం నుంచి బయటికి. దీంట్లో నీళ్లుంటాయి కదా! దీంట్లోని ఒక ఉద్దరణి, స్వామి ఉద్దరణి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వదిలేసి ఒక తులసి దళం ఏస్తాం. ఆల్రెడీ తులసి దళాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక తులసి దళం ఏసి అవి నీళ్ళు అలాగే వదిలేస్తామనమాట. అంటే అది జీవం అంటారు. అంటే పెరుమాళ్ళకి మధ్యలో ఏమన్నా దాహం వేస్తే మనం ఆ టైంలో అందుబాటులో లేకపోతే ఆ నీళ్లు తాగుతారు అనే భావనతో ఈ నేనైతే ఇలాగే వదిలేస్తాను. మామూలు ఆలయాల్లో, ఇళ్ళల్లో అయితే మొత్తం ఈ సెట్ మొత్తం ఇలా వదిలేస్తారు. సో, మనకు అన్ని స స అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి, ఇలా ఒక పాత్ర వదిలేస్తే సరిపోద్దనమాట. అందుకే నేను 2 పాత్రలున్నాయి. సో, నైట్ మనం తిరువారాధన చేసి వదిలేస్తాం కదా! ఈ నైట్ అంతా ఈ పాత్ర అక్కడే ఉండిపోద్ది. రేపటికి మార్నింగ్‌కి మనం ఇది క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా రెడీగా. సో, దాంతో పాటు ఇది యాడ్ అవుతదనమాట. ఓకే. ఇది యాడ్ అవుతది. అప్పుడు నిన్న రాత్రంతా ఇక్కడ ఉన్న పాత్ర తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ మార్నింగ్ ఇది పెడతాం. సో, ఓకేనా? ఉదయం పెట్టిన ఉదయం పెడతాం గదా! ఉదయం పెట్టినప్పుడు సాయంత్రం వరకు అవేం ఉంచకూడదు. తీసేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిరువారాధన చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇవన్నీ శుభ్రంగా వాటర్‌తో శుద్ధి చేసేసుకొని, కడిగేసుకొని, ఇలా తోముకొని, మళ్ళీ ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు సేమ్ అదే విధంగా దీంట్లో నారాయణ మంత్రాన్ని 7 సార్లు జపించి, మన అష్టాక్షరి ఇచ్చారు కదా! అష్టాక్షరి జపించండి. అష్టాక్షరి జపించిన తర్వాత అయితే ఆహ్ తిన్న తర్వాత జపించకూడదు అని ఇంకో నియమం మనకుంది కదా! అంటే తిరువారాధన స్వామికి ఆరాధనకు సంబంధించి ఒకవేళ ఉదయం తినేసినా, మధ్యాహ్నం తినేసినా, సాయంకాల ఆరాధనలో మనం జలాన్ని అభిమంత్రించేటప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని చదవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. సో, నేను కనుక్కున్నాను కాబట్టి చెప్తున్నాను. సో, కాబట్టి మనం ఆ అష్టాక్షరి మంత్రాన్ని జపించవచ్చు. మన సొంతంగా మనం జపం చేసుకోవడానికైతే తిన్న తర్వాత చెప్పకూడదు గానీ, పెరుమాళ్ళ ఆరాధనకో, పెరుమాళ్ళకి సేవ చేయడానికో అయితే ఖచ్చితంగా అష్టాక్షరి తిన్న తర్వాత కూడా జపించవచ్చు. అంటే కైంకర్య రూపంలో, అంటే స్వామివారికి ఏదైనా సేవలు చేసేటప్పుడు ఆ మంత్రాన్ని వాడవలసొచ్చినప్పుడు ఆ మంత్రాన్ని వాడొచ్చనమాట. సో, అది విషయము. సో, మీకు అర్థమైంది కదా! ఇదే విషయం. సరే, ఇప్పుడు పంచపాత్ర నేర్చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు పంచపాత్రలు లేవు మా దగ్గర. ఇప్పుడు మా దగ్గర పంచపాత్రలు లేవు. మేము పంచపాత్రలు లేనప్పుడు మేము ఎలా ఆరాధన చేయాలి అన్న వాళ్ళకి చెప్తున్నాం. సో, ఇలాంటి ఒక పాత్ర ఉందనుకోండి, ఇదే సరిపోద్ది. ఇలాంటి పాత్ర ఒక స్టీల్ గ్లాస్ కొనుక్కోండి ఎమర్జెన్సీగా. అవి ఏమి లేకపోతే ఒక స్టీల్ గ్లాస్ పెట్టుకోండి. ఇక్కడ ఏమీ లేకపోతే కుదిరితే అన్నీ పెట్టుకోండి. లేకపోతే స్టీల్‌ది పెట్టుకోండి. చక్కగా స్వామికి ఇలా ఈ ఒకటని ఉంటది కదా! ఎవరి దగ్గరైనా సరే. అయితే ఇది చక్కగా స్వామికి ఇలా చూపించడం, దీంట్లో ఏసుకోవడం. స్వామికి చూపించడం, అలా గ్రహ పాత్రలో ఏసుకోవడం. ఇలా స్వామికి చూపించడం. సో, మనకి ఏ ఉపచారాలు చేసినప్పుడు మళ్ళీ ఇందాక మనం చెప్పాను కదా! ప్రతిసారి శుద్ధి చేయాలని. సో, ఏకపాత్ర ఉన్నప్పుడు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అర్థమైంది కదా! అన్నిట్లో వ వ అందులో పెట్టినా శుద్ధయిపోద్ది. మనం బయటికెళ్ళినప్పుడు ప్రతిసారి ఇన్ని పాత్రలు తీసుకెళ్ళలేం గదా! అప్పుడు ఏకపాత్రతోనే ఏదైనా మన ఊరెళ్ళినప్పుడు, ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి సందర్భాల్లో పెరుమాళ్ళని మనతో పాటు తీసుకెళ్తాం గదా! సామాగ్రి కూడా తీసుకెళ్తాం గదా! అలాంటప్పుడు అన్ని పాత్రలు అవసరం లేదు. ఏకపాత్ర సరిపోతది. సో, తీసుకెళ్ళే అవకాశం ఉంటే మహాత్రంగా తీసుకెళ్ళొచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, నాకు అర్థమయింది. నాకు తెలిసింది. నేను చేసేది మాత్రమే చెప్తున్నాను. కొత్తగా నేను తీసుకొచ్చి పెట్టలేను కదా! కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవాలనిపించింది. కాబట్టి పంచపాత్ర లేదు, మేము తిరువారాధన చేయట్లేదని స్కిప్ చేయొద్దు. సో, మీకున్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలతో స్వామివారికి ఆరాధన ప్రారంభించండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంకేమైనా చెప్పడం మర్చిపోతే అవి కామెంట్ సెక్షన్‌లో రాస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా రాస్తాను. ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు కొన్ని కొన్ని మర్చిపోవచ్చు. ఏమన్నా మర్చిపోనియి ఉంటే మళ్ళీ వీడియో రీ ఎడిట్ చేయడానికి అవ్వదు కాబట్టి అప్‌లోడ్ చేసిన వీడియో. ఆ మ్యాటర్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో రాస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకేమన్నా నేనేం చెప్పలేని ఆన్సర్ గాని, ఇన్ఫర్మేషన్ గాని ఏదైనా ఉంటే అది
డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని, మీ అనుమానాల్ని కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.